కాశీ వెళ్ళొచ్చిన వాళ్ళు చాలా మందిని కలిస్తే ఈ మధ్య వాళ్ళు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, అయ్యా మేము కాశీ వెళ్ళొచ్చాము, ఈ మధ్య నాకు ఇష్టమైనటువంటి ఒక దొండకాయ నేను అక్కడే తినడం మానేసానండి, వదిలిపెట్టాము. ఫలానా బెండకాయని రకరకాలుగా ఈ కూరగాయలపై చెప్పి ఈ కాయల్ని మేము తినడం మానేసాము, వదిలిపెట్టాము కాశీలో అని చెప్తుంటారు. అసలు కాశీలో వదిలిపెట్టాల్సింది ఏమిటి అనగా కాయాపేక్ష ఫలాపేక్ష అని చెప్పారు. కాయో పండో వదిలిపెట్టంటే దాని అర్థం ఏంటంటే, సంస్కృతంలో కాయము అంటే శరీరము అని అర్థం. శరీరం పట్ల మోహము, శరీరంతో చేసేటువంటి కర్మల పట్ల వచ్చేటువంటి ఫలితాన్ని పై అపేక్ష లేకుండా జీవించమని చెప్తుంది శాస్త్రం. కాయాపేక్ష ఫలాపేక్ష లేకుండా ఉండమంటే మనకి ఇష్టమైనటువంటి కూరగాయల్లో దొండకాయనో బెండకాయలో కాశీ వెళ్ళి వదిలిపెట్టడం కాదు దాని అర్థం. దాంట్లో లోతైన అర్థం పరిశీలిస్తే, ఈ శరీరంతో చేసేటువంటి కర్మల పట్ల వచ్చేటువంటి ఫలితాన్ని ఆశించకుండా అది భగవత్ సమర్పణం చేసి జీవించమని అర్థం. దాని ద్వారానే మనం మోక్షాన్ని పొందగలుగుతాం. అంతేగాని కాశీకి వెళ్ళి మనం దొండకాయ వదిలిపెడితేంటి, బెండకాయ వదిలిపెడితేంటి, దానివల్ల ఎటువంటి పుణ్యఫలం రాదు. ముందుగా ఆ శ్లోకం యొక్క అర్థాన్ని తెలుసుకొని ప్రవర్తిస్తే సరిపోతుంది. కాశీ వెళ్ళొచ్చిన వాళ్ళు చాలా మందిని కలిస్తే ఈ మధ్య వాళ్ళు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, అయ్యా మేము కాశీ వెళ్ళొచ్చాము, ఈ మధ్య నాకు ఇష్టమైనటువంటి ఒక దొండకాయ నేను అక్కడే తినడం మానేసానండి, వదిలిపెట్టాము. ఫలానా బెండకాయని రకరకాలుగా ఈ కూరగాయలపై చెప్పి ఈ కాయల్ని మేము తినడం మానేసాము, వదిలిపెట్టాము కాశీలో అని చెప్తుంటారు. అసలు కాశీలో వదిలిపెట్టాల్సింది ఏమిటి అనగా కాయాపేక్ష ఫలాపేక్ష అని చెప్పారు. కాయో పండో వదిలిపెట్టంటే దాని అర్థం ఏంటంటే, సంస్కృతంలో